నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. హైదరాబాద్లో ఒక రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ చిన్న ప్రతిపాదన ఒక లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. అసలు ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది, ఎవరికి లాభం, ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ప్రతిపాదన ఇప్పుడు హైదరాబాద్లో రాజకీయ థ్రిల్లర్గా మారింది. రాష్ట్రంలోని కీలక రహదారులకు ప్రముఖ కంపెనీలు, కార్పొరేట్లు, ప్రతిష్టాత్మక వ్యక్తుల పేర్లు పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అదే క్రమంలో హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ సమీపంలో ఉన్న హై ప్రొఫైల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. దీనికోసం కేంద్ర విదేశాంగ శాఖకు అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయనున్నట్లుగా సమాచారం. ప్రతిపాదన బయటకు రాగానే సోషల్ మీడియాలో, రాజకీయాల్లో పెద్ద చర్చ మొదలైంది. వార్త వైరల్ అయ్యాక అమెరికా రాయబార కార్యాలయం కూడా స్పందించింది. మాకు ఇటువంటి ప్రతిపాదనపై ఎలాంటి సమాచారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తే పరిశీలిస్తాము అని తెలిపింది. అంటే అమెరికా వైపు నుంచి ఎలాంటి ఆప్షన్, ఎలాంటి రిక్వెస్ట్ లేదన్నమాట. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వచ్చిన ఆలోచన అనే సందేశం బయటపడింది. ఇక్కడే విమర్శలు మొదలయ్యాయి. హైదరాబాద్ రోడ్లకు స్వతంత్ర సమరయోధులు, మహనీయులు, స్థానిక నేతల పేర్లు పెడతారు. కానీ ఈసారి ఒక విదేశీ అధ్యక్షుడి పేరు ప్రతిపాదనకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొందరు సూటిగా ప్రశ్నించగా ప్రతిపక్ష నేతలు నిలదీస్తూ ఉన్నారు. మా స్థానిక చరిత్ర, మా ఐడెంటిటీ, వీటన్నిటికంటే ట్రంప్ పేరు ముఖ్యమా అంటూ ఉన్నారు. మరోవైపు కొందరు ఇది గ్లోబల్ ఇమేజ్ పెంచే ప్రయత్నమని వాదిస్తూ ఉన్నారు, రేవంత్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయం